బైబిల్ ఒకటే, నా దగ్గర ఉన్న బైబిల్ ఒకటే. నువ్వు చూసేది అదే బైబిల్, నేను చూసేది అదే బైబిల్. వారికి ప్రవక్త కనబడడు, మనకు ప్రవక్త కనబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజం. వారికి వర్తమానం కనబడదు, వర్తమానం మనకు కనబడదు. ఈ వర్తమానం వాడికి అర్థం కాదు, అది మనకు అర్థమవుతుంది. ఎందుకు? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే కిటికీ నుంచి మోసే ఇశ్రాయేలును చూస్తున్నాడు. ఏదో అక్కడ మోసకు ఒక మార్పు కనబడిన ప్రజలుగా ఉన్నారు. ఆ ప్రజల లోపల ఒక మార్పు అనేది దేవుడికి మహిమ కలుగును గాక. బానిసలు కనిపిస్తున్నారు, ఆయనకు వాగ్దాన ప్రజలుగా కనిపిస్తున్నారు. ఎందుకనగా మోసే కనబడని వాగ్దానాన్ని చూస్తున్నాడు. అక్కడ ఏ వాగ్దానం? ప్రియులారా, కానాను చూస్తున్నాడు ఆయన. వీరు కానాను సంతానం అయి ఉన్నారు. ఆ యొక్క దేవుడి సంతానం, దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళే ప్రజలుగా మోసే కనబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ప్రియులారా, పెద్ద శాఖను చూడవద్దు. ఎప్పుడు కూడా పెద్ద శాఖను చూడవద్దు. పెద్ద మందిరాన్ని చూడబోకండి, పెద్ద సంఘాన్ని చూడబోకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్ లో మాట్లాడే పాస్టర్ కాదు ప్రాముఖ్యంగా, లేకపోతే మంచి ఎత్తుగా ఉండి తెల్లగా ఉన్నాడంటే అమ్మో ఈ పాస్టర్ ఎట్లా చెప్తాడు. ఆయన చూసేది ప్రవక్త అంటున్నాడు. ఇక్కడ పెద్ద సంఘాన్ని చూడవచ్చు, పెద్ద శాఖను చూడవచ్చు. హల్లెలూయా. ఇంకా ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? మంచి వస్త్రాలను చూడవద్దు. చర్చిలో కూడా కొన్ని గ్రూప్ వీసాలు ఉంటాయి. చర్చిలో ఉద్యోగస్తులంతా ఒక గ్రూప్ ఉంటారు, తెల్లగా చర్మం ఉన్న వాళ్ళంతా ఒక గ్రూప్ ఉంటారు, నల్ల చర్మం అంతా ఒక దిక్కు ఉంటారు, మామూలు బట్టలు వేసుకున్న వాళ్ళు ఒక గుంపు ఉంటారు, మంచి వస్త్రాలు వేసుకొని వచ్చిన వాళ్ళు ఒక గుంపు ఉంటారు. ఇది నేను కాపర్ని కాబట్టి చెప్పగలుగుతున్నాను. నేను 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను, మామూలుగా కాదు. చాలా మంది వస్త్రాలను చూసి వస్తారు, చర్చి కుర్చీలను చూసి వస్తారు, పాస్టర్లు చూసి వస్తారు, లేకపోతే సంఘకర్తలను చూసి వస్తాడు. నువ్వు ఎవరిని చూసి వచ్చావు ఇక్కడికి? ఎవరిని చూసి వచ్చావు? దేవుని చూసి, వర్తమానాన్ని చూసి, వాక్యం చూసి వచ్చావు ఇక్కడికి. మనకు కావాల్సిన అది ఇప్పుడు మంచి వస్త్రాలు వేసుకున్నాడు కాదు. దేవుడు ప్రవక్త అంటున్నాడు, ప్రియులారా, మంచి వస్త్రములను చూడవద్దు, క్రీస్తును చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతులుగా ఉండి దేవుడి కొరకు బీదలుగా మారిన వారిని చూడాలి. ఆమేన్. గొప్పవారిగా ఉండి తగ్గింపులకు వచ్చిన వారిని చూడండి. చాలా మంది ఏది మనము తగ్గింపు నుండి ఒకవేళ దీనత్వం లేదు, ఒక ఈదరికం నుండి ధనవంతులు అవ్వడం ఈజీ. ఏదో కష్టపడతాం, డబ్బులు సంపాదిస్తాం, ధనవంతులు అవుతాం, ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోతుంది. ఆ పెద్ద స్థాయిగా ఉన్నాడు కింది స్థాయిలో కూర్చోవాలంటే దానికి ఇష్టపడు. తెలుసా ప్రియులారా? కానీ ఒక ఆయన ఇష్టపడతాడు. 600,000 కోట్లకు ఆస్తిపరుడైన 600,000 కోట్లకు ఆస్తిపరుడైన సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిన తర్వాత తిమోతికి ఏమని పత్రిక రాస్తున్నాడు? తిమోతి, నాకున్నది ఒకటే అంగి, మర్చిపోయి వచ్చాను. ఓ దేవ వస్తున్నాడు, నువ్వు పట్టి పంపిరాగలడు. అక్కడ నేను ఓడపడి సత్యంలో రాత్రి పగలున్నాను, నేను ఆకలితో ఉన్నాను, నేను పస్తులున్నాను. నేను హల్లెలూయా. ఆయన దీనుడిగా మారిపోయాడు, ఆయన ఒక బీదవాడిగా మారిపోయినాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా ప్రియులారా? ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఇప్పుడు నీ స్థితి ఏంటి ఇప్పుడు? హల్లెలూయా. నువ్వు బీదవాడి నుంచి ధనికుడు అయినావు. నిన్ను ధనికుడు చేసింది ఎవరు ప్రియులారా?
నీకు ఆస్తికర్తలు చేసింది ఎవరు? మరి తగ్గించుకోలేవు నీవు? దీనత్వంలోకి రాలేవా? హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చెప్తారు ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. ఓ నా ప్రియ సోదరి సోదరుడా, ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఆ గొప్పవాడైన ఆ దేవాది దేవుడు, ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆయన దిగి వచ్చి ధూళితో ఉన్న పాదాలను ఆమేన్ ధూళితో ఉన్న పాదాలను కడిగాడు ఆయన. హల్లెలూయా ఆమేన్. ఓ శిశువుల పాదాలు కడిగాడు. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. ధనవంతులు కడుక్కోవడం కాదు ప్రియుల పాదాలు. హల్లెలూయా. నీకంటే లేనోడి పాదాలు వెళ్ళిపోయి కడగాలి. సహోదరి రాళ్ళని తీసుకొని పోయి కడగాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభువే ఆయన ఇక చంపుతాడు, ఇక అప్పగిస్తాడన్న ఆ సమయంలో దేవుడు రా యూదా, నువ్వు రా, నువ్వు పుట్టకూడదు నీకు మేలు అని వెళ్ళిపోయి ఆ పాదాల కడ వంగి మన పాదాలు కడిగాడు అక్కడ. ఎంత గొప్పవాడు ఆయన. పరలోకాన్ని వదిలిపెట్టాడు. ఆయన రాజులకు రాజు ప్రియ. ఈరోజు నీవేం చేస్తున్నావు? దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గొప్పగా గొప్పగా ఉండకుడి, క్రీస్తు కొరకు బీదలుగా మారిన వారిని చూడండి. ఇంతమంది బీదలుగా మారిపోయారు క్రీస్తు కొరకు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అన్నవాసుడు బీద ధనికుడే, కానీ ఆయన బీదవాడిగా మారిపోయాడు. రోజు మనం ఏం చేస్తున్నాం ప్రియులారా? ఏదైనా పుణ్యానికి వస్తున్నదంటే ప్రపంచ పటం మీద అలెగ్జాండర్ పడుకున్నట్టే మనం కూడా వెళ్ళిపోయి పడుకుంటే మీకు అదే రావద్దు, ఇక్కడ ఎవరు రావద్దు, ఎంత రాదే అంతే. నా ప్రియులారా, నీకు కలిగి ఉన్నది తీసి బీదలకు పంచుకొని దేవుడు చెప్పింటే మనం వెళ్ళిపోయి దాని మీద పడుకుంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుడు, మరి మోషే వాగ్దాన భూమిలో అడుగు పెట్టిందా? ఆ వాగ్దాన భూమిలో వెళ్ళలేదు. కానీ ప్రవక్త అంటున్నాడు, బైబిల్ చెప్తుంది ఆయన వాగ్దాన భూమిలో వెళ్ళాడు. ఆ రూపాంతరం పొందిందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, యెహోషువను చూడండి. యెహోషువ ఆయన ఒక గొప్ప నాయకుడు. మోషే తర్వాత మోషే తర్వాత. కానీ ఇక్కడ చూడండి, ఎరుకో శత్రువులు నిండి ఉన్నారు అక్కడ. ఎరుకో అంతా, ఎరుకో పట్టణం అంతా శత్రువులతో నిండుకోలేదు. కానీ ఎరుకో గోడలు కూలుగా చూస్తున్నాడు ఇక్కడ యెహోషువ. హల్లెలూయా. ఎక్కడో ఉన్నాడు యెహోషువ. ఎరుకో పట్టణాన్ని నాశనం చేయాలి, ధ్వంసం చేసి ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ నుండి వెళ్ళాలా, దానిని స్వాధీనపరచుకొని. అయితే అక్కడ ఆ యొక్క పట్టణం చుట్టూ 13 జతల గుర్రాలు పరిగెత్తి అంటున్నాయి. ఆ కోట 13 జతలు అంటే 26 గుర్రాలు ఒకేసారి లైన్ లో వెళ్ళిపోయేంత వెడల్పుతో ఆ కోట కట్టి ఉంది. దానికి వెళ్ళలేదు. శత్రువు సైన్యం ఉంది. కానీ ఇశ్రాయేల్ ప్రజలు పోనీ అయ్యా ఆ పరిస్థితి అంటే ఇక్కడ యెహోషువ దర్శనంలో చూస్తున్నాడు. కనబడని ఎరుకో గోడలు. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు వాగ్దానం చేశాడు, మీరు శత్రువు కవిని స్వాధీనపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యెహోషువ ఆమేన్ ఆమేన్. అది కూలిపోవుట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సోదరి సోదరుడా, ఎందుకనగా యెహోషువ కనబడని చూస్తున్నాడు. యెహోషువ హృదయంలో అవిశ్వాసం అనేది లేదు. నిజమైన ప్రియులారా, ఈరోజు పాస్టర్ ప్రార్థన చేస్తే నొప్పి తగ్గుతో తగ్గదు అని పట్టుకొని ఉంటారు. అదే అవిశ్వాసం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మన విశ్వాసం ఎట్లా ఉండాలా? పోయింది అది నమ్మాలి. ఆమేన్. ఆ సమస్య